అయితే రీసెంట్గా నేను కోట శ్రీనివాస గారిని కలుసుకున్నానండి. ఆయన ఎన్నో వేషాలు వేశారు, ఎన్ని క్యారెక్టర్లు వేశారు, ఎంతకాలం నుంచి ఉన్నారు. ఆయనకి నేను ఇల్లు కలుసుకుంటే ఆయన అన్న ఫస్ట్ డేలో ఏంటంటే ఎవరో డైరెక్టర్లు నాకు వేషాలు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారండి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు ఏంటి ఇన్ని క్యారెక్టర్లు వేశారు, ఆయన కొద్దిగా లేవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపించింది. నాకు మెమరీ పవర్ ఉంది అంటే ఇంకా ఏంటి సార్ ఆ తపన ఏంటి నాకు అర్థం లేదు. అలాగా కోట శ్రీనివాస గారి విషయంలో నాకు అలా అనిపించింది. ఏంటి ఏముంటుందంటారు అని మీరు ఏమైనా చెప్పగలరా అలా? అంటే ఆయన ఎందుకు వేషాలు అడుగుతున్నారు, ఎందుకు వేషాలు ఇంకా ఇప్పుడు ఆయన చేశారు, ఇంకొద్దిగా వయసు మీద పడుతుంది ఎందుకు లేని అనుకోకుండా ఇంకా వేషాలు కావాలి నాకు ఇవ్వట్లేదు డైరెక్టర్లు అని బాధపడుతున్నారని ఆయన. రెండండి, ఒకటి మీకు మామూలుగా ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, ఒకసారి ముఖానికి రంగు వేస్తే ఆ గుల పొలంలో పెట్టే వరకు పోదని చెప్పేసి ఈవెన్ ఫస్ట్ డే నేను మొహానికి రంగు వేసుకున్నప్పుడే అన్నారు. ఓకే ఎట్లా నువ్వు బిజినెస్ ఉందంటున్నావు, ఇది అంటున్నావు, ఈ పిచ్చి పట్టుకుంటే వదిలిపెట్టదు, ఒకసారికి ముఖానికి రంగేస్తే అది పొలంలో పెట్టే వరకు అలాగే ఉంటుంది. ఓకే, సో అది ఎవరికైనా ఉంటుందండి, ఒక కోట గారు అని కూడా కాదు. రెండోది వచ్చేసి ఆయనకి వేషాలు ఇవ్వడం లేదు అనే దాంట్లో ఏమిటంటే ఆయన ఏజ్కి తగ్గవి ఆయన చేయగలిగిన వస్తే ఇస్తారండి, ఎవరైనా లేదు. కాకపోతే అప్పట్లో ఎన్నైతే వేషాలు వచ్చాయో అంత బిజీగా ఉండాలి అనుకోవడం తప్పు. అది ఆయన అనుకుంటున్నాడు. ఆయన వేషాలు ఎవరు ఇవ్వట్లేదు, నాకు మెమరీ పవర్ ఉంది, ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు అనమాట. పిలిచిమ్ అనేది మన త్రివిక్రమ్ గారి సినిమాలో చేశారు కదా, ఒక సినిమాలో చేశారు చిన్నది ఏదో. అంటే ఇంకా మీరు అన్నట్టు చాలా బిజీగా ఇంకా ఏదో బిజీగా ఉండి అంటే యంగెస్ట్ అది ఒక 10 years బ్యాక్ ఎలా ఉన్నారో అలాగా చేయాలని అనుకుంటున్నట్టున్నారు ఆయన. అంటే 10 years బ్యాక్ చేయాలనుకున్నా కూడా కుదరదండి. ఆయన చేసిన రోజులు చేశారు, ఇప్పుడు ఏదన్నా వస్తే చేయాలి, కానీ నాకు వేషాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి. అవునండి. ఇప్పుడు అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ తాతగారు ఒక ఆయన ఉన్నారండి, సచిన్ కేట్కర్ అని తాతగారు. అటువంటి పోర్షన్లో ఇంకొక భాష నుంచి తీసుకొచ్చారండి ఆయన. అదే హిందీ యాక్టర్ లేకపోతే మరాఠీ యాక్టర్ అనుకుంటా, సచిన్ కేట్కర్ అని. అటువంటివి మీరు వేసేయగలరు. అసలు ఎందుకు మన డైరెక్టర్లు మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదని మాలాంటి ప్రేక్షకులకి అనిపిస్తుంటుంది అన్నమాట, సగటు ప్రేక్షకులకి. అంటే ఇక్కడ చాలా కాంబినేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం సపోజ్ మేము మీట్ అయితే నేను కావచ్చు, ఇంకొక ఆర్టిస్ట్ కావచ్చు, వేషాలు వస్తాయండి. ఇవాళ ఏమైందంటే మనకి మీరు పాత సినిమాలు చూస్తే రామారావు గారివి, ఆయన చనిపోయినప్పుడు సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రామారావు గారు 300 సినిమాలు పనిచేస్తే అందులో 200 సినిమాల్లో నేను ఆయనతో యాక్ట్ చేశాను. ఎదురు విలన్గా కావచ్చు, తమ్ముడుగా కావచ్చు, అన్నయ్యగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, తాతగా కావచ్చు, ఏదో ఒకటి చేశారు. అలాగే రామారావు గారితో గడిపిన టైంలో వారి మిస్సెస్ కన్నా నేను ఎక్కువ గడిపాను రామారావు గారితో. అప్పట్లో అలా నడిచేదండి, ఏదన్నా క్యారెక్టర్ ఉన్నా కూడా దానికి ఏముంటుంది చేంజ్ చేయడం కానీ ఆర్టిస్ట్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. దానికి ఒక మంచి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఓల్డ్ది. నిప్పు లాంటి మనిషి జంజీర్ రీమేక్, అమితాబ్ బచ్చన్. అందులో ప్రాణ వేసిన క్యారెక్టర్కి ఫస్ట్ ఎస్వి రంగారావు గారిని అనుకున్నారు. ఎస్వి రంగారావు గారు ఆయనకి సినిమా కూడా చూపించారు. చూపిస్తే ఆయన చెప్పేశారంటే ఇది మన అందులో డాన్స్ ఉంటుంది కదా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా నా జీవితం. అవును. సో అవన్నీ నేను చేయనులే, ఆ క్యారెక్టర్ సత్యనారాయణ గారిని పెట్టుకోమన్నారు. ఆయన ఎస్వి రంగారావు చదువుతూ మనం ఇక్కడ అఫ్కోర్స్ ఇంటర్వ్యూలో అలా అనకూడదు, ఎందుకంటే నేను చేయలేను, ఆ సతీగాడిని పెట్టుకోండి ఇట్లా వాడైతే బాగా చేస్తాడు. సత్యనారాయణ గారు చేశారు. సరే అదే ఇవాళ అదే చేస్తే ఏం చేసేవాళ్ళు? అసలు ఫస్ట్ ఇక్కడ ఆర్టిస్ట్ అనుకుంటారా, లేకపోతే ఎందుకు మనం ప్రాణ గారిని తీసుకొచ్చేస్తాం అనుకుంటారా? మారిపోయింది. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే పాన్ ఇండియా అంటున్నారో, సో అన్ని చోట్ల నుంచి ఆర్టిస్టులు కావాల్సి వచ్చారు, అందరికీ తెలిసిన ఆర్టిస్టులు. అది కూడా ఒక విధంగా ఏమైందంటే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గడానికి రీజన్ కూడా అదే. అదనమాట. సో దాని గురించి అఫ్కోర్స్ మనం